విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్కా వాస్తు, ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు. సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 BHK 4 BHK ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సుధాకర్ రెడ్డి గారు, ఈరోజు సోషల్ మీడియా మొత్తం, లేదంటే మన మెయిన్ మీడియా కానీ ఏదైనా సరే మొత్తం ఒకటే చర్చ. ఈ చర్చని జాతీయ స్థాయిలో తీసుకెళ్లారు. అదేంటంటే లడ్డూలో నెయ్యి కల్తీ. కానీ అంటే ఈ ఈ కల్తీ అయ్యింది అవ్వలేదు అనే దాంట్లో నేను డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు సార్. కాకపోతే అంటే మన ఆంధ్రాలో ఏది జరిగినా సరే, లేదంటే రాజకీయాల్లో ఏదైనా సరే రాజకీయంగానే చూడాలి. ఒక విధంగా చూసుకుంటే చంద్రబాబు దెబ్బ జగన్మోహన్ రెడ్డి అబ్బా అనేలా మాత్రం కొట్టారనిపిస్తుంది సార్. ఎందుకంటే రాజకీయంగా నాకు తెలిసి చంద్రబాబు గారు ఇది చాలా గట్టి దెబ్బ జగన్మోహన్ రెడ్డి కొట్టారు. ఎందుకంటే 2019 ముందు జగన్మోహన్ రెడ్డి హిందువుల్ని నేను కాపాడతాను, హిందువుల మనోభావాలు చంద్రబాబు దెబ్బతీస్తున్నాడు, మనకి ఆగమ శాస్త్రం ప్రకారం అక్కడ తిరుపతిలో ఏది నడుచుకోవట్లేదు అని చెప్పి చంద్రబాబు మీద విష ప్రచారం చేశాడు. కానీ అటన్నిటికీ తలదన్నేలాగా ఈరోజు చంద్రబాబు గారికి పెట్టిన అస్త్రం మాత్రం జగన్మోహన్ రెడ్డి పరువు నేషనల్ లెవెల్లో తీసేసింది. హిందువులు అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించాలంటే భయపడేలా చేసింది. రాజకీయంగా మాత్రం జగన్మోహన్ రెడ్డి కోలుకోలేని దెబ్బ కొట్టి ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఓట్స్ ని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు లాగేసుకున్నారేమో అనిపిస్తుంది సార్. ఏమంటారు మీరు? ఇక్కడ మీరు అనేది ఒక యాంగిల్లో కరెక్టే అండి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీశారు, హిందువుల్ని లేదా హిందువుల మనసును చంద్రబాబు నాయుడు గారు గెలుచుకున్నారు అనేది రాజకీయ కోణంలో చూసే అంశం అండి. అయితే పరిపాలన కోణంలో ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు అక్రమాలు, అవినీతిని అణిచేస్తారు. ఎంత పెద్దవాడు అవినీతి చేసినా, అక్రమాలు చేసినా సహించరు, అద్భుతమైన పరిపాలన అందిస్తారు అన్నది జనాలకు తెలిసేలా చేశారండి. సహజంగా చూడండి, ఇక్కడ చాలా మంది అనుకున్నది ఏమంటే లడ్డూల మీద ఇలా ప్రచారం చేస్తే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి కదా, చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఉంటే వాళ్ళ నిందితులని పట్టుకొని కేసులు పెట్టచ్చు, కానీ ఇలా చెప్పడం వల్ల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం మీద ఉన్న గౌరవము, భక్తి భావం తగ్గుతాది కదా అని కొంతమంది తటస్థులు కూడా వాదిస్తున్నారు. అది ఇవన్నీ తప్పండి. వాళ్ళు అనేదేమి అంటే ఇలా తప్పు జరిగిందని చెప్తే అది అపవిత్రమైందని మానేస్తారనే తప్పండి. ఆ భావన ఎవరికైనా ఉంటే, ఇది ఎందుకు చెప్తున్నానంటే తప్పును తప్పుగా చెప్పకపోతే, దేనికోసమో తప్పును కప్పిపుచ్చుకుంటూ వస్తే, ఒక తప్పు కోసం 100 తప్పులు చేయాల్సి వస్తే మొత్తం తప్పు అయిపోతే ఆ సమాజానికి తీవ్రమైన నష్టం కలుగుతాదన్న విషయం చంద్రబాబు నాయుడు గారు గుర్తించారండి. అందుకే ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఆ హోదాలో ఇలా ఆరోపణ చేశారు. దీని మీద ఈ రిపోర్ట్స్ రావు అనుకున్నారేమో తెలియదు, ఈ రిపోర్ట్స్ లేవనుకున్నారో రావనుకున్నారో తెలియదు, కానీ పాపం ఆయన వైవి సుబ్బారెడ్డి గారు చాలా తీవ్రంగా ఏదో స్పందిస్తూ, నేను, నా భార్య, నా పిల్లలు అందరం కూడా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాము, మీరు సిద్ధమేనా అంటూ సవాలు విసిరారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చాలా ప్రారంభంలో చంద్రబాబు నాయుడు గారు డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారు, దేవుణ్ణి కూడా ఆయన వాడుకుంటున్నారంటూ ఆరోపణలు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆఖరికి ఈఓ గారు కూడా అదే సమయంలో కొద్ది ముందుగా ప్రెస్ మీట్ పెట్టారు. శ్యామలరావు గారు చెప్తూ క్లియర్ గా విశ్లేషించారు. మా ప్రభుత్వం అంటే ఆయన అధికారంలోకి వస్తాను చూశాను, నెయ్యి ఏంది కిలో 341 రూపాయికి ఇవ్వడం, ఇక్కడెక్కడో ఏదో జరుగుతుందని అనుమానం వచ్చి దాన్ని శాంపుల్స్ పంపి టెస్ట్ చేసుకున్నాం, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు పంపాము. అది ఒకటే అండి ఇప్పుడు బాగా ఉన్నది. చూస్తే ఇవన్నీ వచ్చింది, వాటిని రిజెక్ట్ చేశాము, వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టి అన్ని చెప్పుకొచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారికి భయం పట్టుకున్నది. మరి ఇంతసేపు ఇదేదో డ్రామా అని మనం చెప్పే ప్రయత్నం చేసి, ఇది డ్రామా కాదు, రిపోర్ట్స్ అన్ని కరెక్ట్ గా వచ్చాయని. ఉదయం కూడా కొంతమంది వైఎస్ఆర్ పార్టీకి చెందిన స్పోక్స్ పర్సన్స్ కొన్ని టీవీలో తీవ్రంగా మాట్లాడారు. ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టారు, ఒరిజినల్ వేరు అంటూ మాట్లాడారు.
ఎప్పుడైతే అధికారికంగా టీటీడీ ఈఓ గారు చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారి గొంతులో పచ్చి వెలక్కాయ పడిందని, ఆయన మళ్ళీ వెంటనే ప్లేటు మార్చేసి మీరు అధికారం లేకొచ్చినాక కదా పట్టుకున్నారు, అంటే ఆ బాధ్యత మీదే కదా అంటారు. బుద్ధి ఉండాలండి. అంటే మనం ఏదన్నా చేసేటప్పుడు మీరు చేస్తున్న నేరాలు 5 ఏళ్ళు చేసిన నేరాల్ని ఈ ప్రభుత్వం వచ్చిన నెల లోపల పట్టుకోగలిగారు. పట్టుకుని దీన్ని మరిన్ని ఆధారాలు సేకరించి శిక్షిస్తారు. ఇప్పుడు మనం దీని ఆధారంగా ఈ తీగ లాగి డొంక దొరికితే కదా ఎవరెవరు దీని వెనక ఉన్నారో, చైర్మన్ ఉన్నారా, సీఎం ఉన్నారా, ఈఓ ఉన్నారా, ఎవరున్నారో అవన్నీ లాగుతాం. లాగి ఎవరెవరు ఉంటే వాళ్ళు చేస్తారు. ఇది చంద్రబాబు గారు ఈ 100 రోజుల పరిపాలనలో చేసిన 100 అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కంటే, లేదా 1000 అడుగుల పరుగు కంటే ఈ అక్రమాన్ని, అవినీతిని, అపచారాన్ని బయట పెట్టి చాలా గొప్ప పని చేశారనేది నా ఉద్దేశం. సిగ్గుచరం ఉంటే క్షమాపణ చెప్పారు. ఎక్కడండి ధర్మారెడ్డి గారు? ఎక్కడ అడ్రస్సే లేదు. ఆ రోజే ఎక్కడో ఒక ఛానల్లో చూశాను. ఆమె మళ్ళీ అంటే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ డ్రామా అంటారు. రోజమ్మ, మీరు రోజు లడ్డూల కోసం జనాలు నేసుకొని దర్శనాలు చేసి లక్షలు సంపాదించిన రోజా గారు వచ్చి తెలియదా? ఆమె అంటే ఏదో ఒక ఛానల్లో చెప్పాలని చెప్పింది. ఇక్కడ ఒకటే అని ఆ వైఎస్ఆర్ పార్టీలో కూడా చాలా మంది నాయకులు దాన్ని మద్దతు ఇవ్వడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు కాబట్టి సైలెంట్ గా అన్నారు. మా జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏం చెప్పలేదు దాని మీద. పోనీ ఇంకొక ఎవరైనా రోజా గారు కానీ, లేదా ఆ అమ్మాయి ఎవరో కొత్తగా వచ్చింది శ్యామలమ్మ, ఆమె కానీ ఎవరు మాట్లాడలేదంటే వాళ్ళందరికీ తెలుసండి. చీప్ అని చెప్పి తక్కువ రేట్ అని చౌకబారుగా ఇవన్నీ కల్తీ చేసి వాళ్ళకి 3 కిలోకి 340 రూపాయలు ఇచ్చి వీళ్ళు ఒక 100 కొట్టేస్తారన్నమాట. అదేమి పువ్వు, గుడ్డు పువ్వు అవి. ఇది అది ఎంత దారుణం అండి. 100% ఒక 5%, 10% కల్తీ ఉంటే సరే, ఉన్నది అసలు నెయ్యి ఉన్నది 20 అయితే 80% కల్తీ. ఇంత 80% కల్తీ ఆ లడ్డూలు. సరే, ఇంతకు ముందు తిరుమల కొండ లడ్డూ తెస్తే ఇక్కడ ఎవరైనా కొనుక్కుంటే, ఇప్పుడు శ్రీకాకుళం అట్లా పోవాలి ఒక 2 రోజులు పడతారు. లేదా మేము కూడా ఎవరైనా ఇంట్లో పెట్టి వారం రోజులు 10 రోజుల నిల్వ ఉంచి తినేవాళ్ళం. ఇప్పుడు అది 2 రోజులు ఆరడం లేదు. ఎక్కడన్నా పెడితే కూడా తర్వాత ఫ్రిడ్జ్ లో పెడితే కూడా బూజులు వస్తాయి. ఇంత దారుణం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి కల్తీ వ్యవహారాల్ని బయట పెట్టి చంద్రబాబు నాయుడు గారు హిందూ సమాజాన్ని రక్షించారు, హిందూ మనోభావాలని కాపాడారనేది నా ఉద్దేశం. డెఫినెట్ గా. అంటే నేను ఇందులో ఎందుకు పొలిటికల్ యాంగిల్ తీసుకొస్తున్నానంటే సార్, ఇప్పుడు ఒకప్పుడు మన చిలుకూరి వెంకటేశ్వర స్వామి ప్రధాన అర్చకులు కావచ్చు, లేదంటే మన రమణ దీక్షితులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆగమ శాస్త్రంలో చంద్రబాబు ఏదో అన్యాయం చేస్తున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా విపరీతంగా చంద్రబాబును ఆడిపోసుకున్నారు. వీళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సమర్థించలేని పరిస్థితి, జగన్మోహన్ రెడ్డిని విమర్శించాల్సి వచ్చిన పరిస్థితి. సో డెఫినెట్ గా చూసుకుంటే మాత్రం వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఎగనెస్ట్ గా వాయిస్ అవుట్ చేస్తే, కొంతమంది అంటే జగన్మోహన్ రెడ్డి హిందువు మనోభావాన్ని కాపాడతాడు అని నమ్మే భ్రమలో ఉన్న కొంతమందికి కూడా కళ్ళు తెరుచుకున్నట్టు అనిపిస్తున్నాయి. నేను వాళ్ళంతా కూడా ఇప్పుడు స్లోగా జగన్మోహన్ రెడ్డి విష ప్రచారాలు కానీ, జగన్మోహన్ రెడ్డిలో ఉన్న హిందుత్వం పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్న ద్వేషాన్ని కానీ ఇప్పుడు అర్థమవుతుందేమో అనిపిస్తుంది. ఏమంటారు మీరు? అవునండి, అవునండి. జగన్మోహన్ రెడ్డి కల్తీ, ఆయన కల్తీ రెడ్డి, కల్తీ రాజకీయ నాయకుడు. అంత ఫేక్ అండి. అబద్ధాలు చెప్పుకుంటూ దోచుకుంటూ రాజకీయాలు చేయాలనుకుంటారు. అతను ఎలా ఉండాలి? ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెడితే, అవునా నా పరిపాలన ఇలాంటి అరాచక శక్తులు ఉన్నారా, ముఖ్యమంత్రి అన్ని చూసుకోలేమంటే టీటీడీ చేసేది, టీటీడీలో అన్యాయాలు జరుగుంటే వాళ్ళని తక్షణం పట్టి శిక్షించండి, నేను కూడా క్షమాపణ చెప్తా దేవుడికి అని చెప్పాలి. నిజాయితీ పడిన నాయకుడైతే. అంటే ముఖ్యమంత్రికి ఇక్కడ నెయ్యి ఎవరు అమ్ముతారు, జీడిపప్పు ఎవరు చేస్తారు అన్ని ముఖ్యమంత్రి ఎక్కడ చూస్తారండి? ఈ టీటీడీ బోర్డుని నియమించే అధికారము ముఖ్యమంత్రికి ఉన్నా కూడా ఆయన జోక్యం లేకపోతే ఇలా ఉండదు. కానీ అందులో ఆయన భాగస్వామ్యం ఉంది. ఆయన బాబాయి అక్కడ టీటీడీ బోర్డు చైర్మన్, ఆయన వాళ్ళ నాన్నకి శిష్యుడు, ఈయనకి కావలసిన ధర్మారెడ్డి. వీళ్ళందరూ అధర్మమైన దాంట్లో ఇతర మతస్థులు, అంటే మా హిందూ మతాలు కాదు కానీ పైకి హిందూ మతం అని చెప్పుకుంటారు ఇతర మతస్థులు. ఇవన్నీ కూడా మతం కల్తీ, కులం కల్తీ, రాజకీయం కల్తీ, బుద్ధులు కల్తీ, సర్వం కల్తీ. కాబట్టి ఆ కల్తీ వ్యవహారాలన్నీ చంద్రబాబు నాయుడు గారు బయట పెట్టి మంచి పని చేశారనేది నా ఉద్దేశం.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.